అంతం చేశాక తన ఆత్మ వాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. సెంగోటయ్య ప్రశాంతత కోల్పోయి వాడి రహస్య మందిరంలో ఒక పిచ్చివాడిలా అలమటించాడు. అదే మందిరంలో ఒకరోజు సర్పకాటుకి బలయ్యాడు. వాడి ఆత్మ ఉన్న ఆ గదిని నీకే తెలియకుండా నువ్వు తెరిచావు. ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది. నువ్వు సెంగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు. దుర్గాష్టమి నాడు జరగబోయే పోరులో సెంగోటయ్య ఏ సమయంలో గుణశేఖరుడి తల నరికాడో అదే సమయంలో అదే గడియలో చంద్రముఖి సెంగోటయ్య తలను నరుకుతుంది. అంటే గురూజీ చెప్పినట్టు దుర్గాష్టమి నాడు దివ్య వల్ల నా ప్రాణానికి ప్రమాదమా? అవును. రేపు దివ్య ఒంటి మీద అసలైన చంద్రముఖిని చూడబోతున్నారు. స్వామి, 17 ఏళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగ తనే చంద్రముఖి అనుకొని వీరనాట్యం చేసింది. ఇప్పుడు ఒరిజినల్ పీసే దిగింది. ఇది ఏం తాండవం చేస్తుందో ఏమో ఆ నటరాజస్వామికే తెలియాలి. రండి. తీసుకురండి నా బయట కుక్కలను. இன்னைக்கு உன்னை எரிச்சு சோம்பலாக்கி என் புகையை தீர்த்துக்கிறேன்டா. வாடி
చేయడానికి మీ గురుజీ అక్కడ చక్రాన్ని ఏర్పాటు చేసుంటారు. ఒక ఘట్టంలో నువ్వే ఆ చక్రంలోకి వచ్చి నిలబడతావు. అందులోంచి సెంగోటయ్యని మేము మా అదుపులోకి తెచ్చుకుంటాం. ఆ తర్వాత నువ్వు మదనువే. సెంగోటయ్య నీ ఒంట్లో ఉండడు. చంద్రముఖి కళ్ళకి నువ్వు సెంగోటయ్యగానే కనిపిస్తావు. నీలో ఇక సెంగోటయ్య లేడని చంద్రముఖి గ్రహిస్తే తనని తానే అంతం చేసుకుంటుంది. తగలపెట్టి నీ పగ నువ్వు తీర్చుకొని మా అమ్మాయిని మాకు అప్పగించే. నూనె పోయండి, పోయండి, ఇంకా పోయండి. కాగడా తీసుకో, తీసుకో, తగలపెట్టి నీ పగ తీర్చుకో. సిద్ధుడు ఎందుకని తన ప్రాణాన్ని త్యాగం చేశారు? చంద్రముఖిని వేటయ్య సజీవ దహనం చేసినందువల్ల వేటయ్య ఆత్మకు శాంతి లభించకూడదని ఆ చంద్రముఖి అస్థికల్ని సిద్ధుడు ఆ గదిలో బంధించడం వల్ల అతను మరణం కోసం తప్పించాలని 2 శాపాలనిచ్చింది. అది మాత్రమే కాదు, సిద్ధుడికి మరణం సంభవించాలంటే అది చంద్రముఖి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఈ కుటుంబం కులదైవానికి పూజ చేయాలి, సిద్ధుడి శాపం తొలగాలి. దానికోసమే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు. అదే ఇక్కడ జరిగింది. విధిని ఎవ్వరూ మార్చలేదు. వెళ్ళండి. నేను వెళ్ళిస్తా. చాలా సంతోషం. ఇందులో ఉంది, అన్ని సమస్యలు తీరి అంతా మంచే జరిగింది. మీరందరూ వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. నా సంగతి అలా ఉంచండమ్మా. ఈ ఇంటిని ఎవరు మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి. సమాధానమే రాలేదు. మదనేడి ఇదే సమాధానమా? పిల్లలు కనపడడం లేదు. ఏంటి అలా చూస్తున్నారు? కారే వేరు, మన కుటుంబం అంతా ఒకటే. అది అలా నవ్వాలి. బసవయ్య, చెప్పండయ్యా. నీ మంచి మనసుకు నువ్వు బాగుంటావు. అలాగే. కానీ ఒకటి, ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటావు. మళ్ళీ ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఒక వాట్సాప్ కాల్ చేయి. డిస్టెన్స్ లో ఉన్నా నీ కాల్ అటెండ్ చేస్తాను. ఓకే? అలాగే. లెట్స్ గో.
ఈ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఒక పిల్లని లైన్లో పెట్టి తీసుకుపోతున్నారే. సరే, ఈ ఇంటి రాశి ఎలాంటిది?